నమస్తే అండి అందరికీ. హింబ మానవ సేవా సంస్థ తరపుగా మనం అహం బ్రహ్మాస్మి చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మనము హాయిగా తేలిగ్గా బ్రతకాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని మరి ఒకరోజు తెలుసుకుందాం. ఈ యొక్క మానవ జీవన ప్రయాణంలో నిన్న మనం ఆకాశతత్వానికి ఉన్నటువంటి చైతన్యాన్ని గమనించడం జరిగింది కదండి. చాలామంది ఇది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మరొక ప్రయత్నం చేద్దాం. ఏమంటే దుఃఖం కలుగుతూ ఉంటుంది. మనకు కావలసినవి జరగనప్పుడు బయట ఉన్నటువంటి అది ఎవరికైనా కావచ్చు, బాధ పెట్టినప్పుడు దుఃఖం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ దుఃఖం రావడం ప్రతి జీవితానికి అనుభవమే. ఎందుకు ఆ దుఃఖం మనిషిని గాయం చేయటం, బాధ పెట్టడం, అనేక రకాలుగా యాతన పెట్టడం జరుగుతుంది. ఇది నిజమా ప్రోగ్రామా? మనకు కలుగుతున్నటువంటి దుఃఖాలు నిజమా ప్రోగ్రామా? అది వాస్తవమైనదేనా లేదా మనం డిజైన్ చేసుకున్నామా? సరే చూద్దాం. కుటుంబంలో ఏ బిడ్డలైనా తల్లిదండ్రుల ద్వారాగా ఏడవటం ఎవరైనా ఎప్పుడైనా చూసారా? తల్లిదండ్రుల ద్వారాగా పిల్లలు ఏడవడం బాధ్యత లేదంటే కారణాలు ఏమన్నా కావచ్చు. మనకు తెలిసిన అనుభవం పిల్లల ద్వారాగా తల్లిదండ్రులు ఏడవడం, వీరు క్రమంగా లేరు అని, ఒక స్థితి స్థాయిలో వారు ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని కారణాలు ఏవైనా కావచ్చు. లేదా అవసాన కాలంలో కానీ అన్నీ చేతబెట్టినప్పుడు, ఆస్తులు మొత్తం ఇచ్చినప్పుడు చూడకుండా పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలు ఎక్కడో ఒక చోటన వదిలేసినప్పుడు, లేదా ఈసడింపుగాను ఇంట్లో ఉన్నా కానీ పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటే దుఃఖం రావడం జరుగుతుంది. తల్లిదండ్రుల ద్వారాగా పిల్లలు ఏడవడం లేదు, బాధల్లో లేరు. పిల్లల ద్వారా మాత్రమే భారంగా ఉన్నారు, బాధగా ఉన్నారు, బాధల్లో లేరు. వేదనతో ఉన్నారు, అశాంతిగా ఉన్నారు, మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు, బలహీనమవుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు, స్వేచ్ఛగా లేరు, లాక్ అయిపోయారు, బంధించబడ్డారు. ఒక్కటి కాదు, నష్టం 100% నష్టాలే. కానీ తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి 100% లాభాలే. ఇంత వ్యత్యాసాలేంటి, ఇంత తేడాలేంటి? ఈ విషయం నుంచి, బాధ కలిగించే భావం నుంచి, ఈ విషయం నుంచి బయటపడేదెలా? ఏం జరుగుతుంది? ప్రతి ప్రోగ్రాము మానసిక స్థితి ప్రోగ్రాము, సామాజిక స్థితి ప్రోగ్రాము. ఏం జరుగుతుంది? కడుపు కాల్చుకొని కూడా, నోటికి తాళం పెట్టుకొని కూడా రూపాయి సంపాదించి, రూపాయి కోసం ఆలోచన చేసి, వారికి సౌలభ్యత కోసం అన్ని త్యాగాలు చేసి, గర్భంలో పడినది మొదలు, పిండోత్పత్తి క్రమంలో గర్భంలో పడినది మొదలు, తిరిగి గర్భంలోకి చేరే వరకు, మాతృమూర్తి గర్భంలో పడినది మొదలు, తిరిగి ఆ పిండము ధరణి గర్భంలో చేరే వరకు కడుపులోన యాతనే, భూమిపైన యాతనే. ఎందుకు వచ్చింది ఇలాగా? అదే పిండము తల్లిదండ్రులుగా మారి ఇస్తూనే పోతుంది ప్రేమను, మహా ఆప్యాయతను, ప్రతి విషయాన్ని అదే ప్రేమగా మారి కొడుకుగానో కూతురుగానో తీసుకుంటూనే పోతూ ఉంది. మనశ్శాంతిని తీసుకుంటుంది, ప్రతి విషయాన్ని తీసుకుంటూ ఇబ్బంది పెడుతూనే ఉంది. మనం మాట్లాడుకున్నాము ఆకాశతత్వం గురించి. ఉన్నటువంటి మనకున్న పంచతత్వాలు మొత్తం కూడా తీసుకొని మంచిది ఇస్తున్నాయి, ఈ చెడుని తీసుకొని మంచిని ఇస్తున్నాయి. తల్లిదండ్రుల పాత్ర కూడా గాయాలను, బాధలను తీసుకొని మంచిని మాత్రమే ఇస్తున్నారు. అదే పాత్రలోకి పుట్టిన బిడ్డలు ఎందుకు రావడం లేదు? పుట్టిన సంతానం తల్లిదండ్రులు భరించే దుఃఖాన్ని వారి ద్వారాగా అనుభవించడం లేదు. కారణం పంచభూతాలు మనకు ఎలా సేవకులో
మనం కూడా మన సంతానానికి మనం ఇష్టపడి మనసులో ఏర్పరచుకున్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంకి బానిసలం. మనల్ని భరిస్తూ ఉన్న భూమి మనకి బానిస. వాళ్ళకి వాళ్ళు అందిస్తున్నటువంటి కానీ మనకు బానిస ఆశించకుండా మంచిని చూస్తూ పోయేటటువంటి మరి ఇక్కడ కూడా పిల్లలకి కూడా అదే మనస్తత్వం రావాలి కదా. ఎందుకు రావడం లేదు? మనకి తత్వాలు పదాలు మార్పు రావాలిగా. ఎందుకు రావడం లేదు? మనకున్న భావాలు తరాలకి రాబోయే తరానికి రావడం లేదు. అనునిత్యము దుఃఖమే, అనునిత్యము ఇబ్బంది పడటమే. పిల్లల కోసమే ఏం జరుగుతుంది? దీన్ని తప్పుకునేదెలా? తత్వాలు అంటే భరిస్తున్నాయి, పంచతత్వాలు భరిస్తూ ఉన్నాయి. కానీ మొన్నటువంటి వ్యక్తిత్వం జీవన విధానం ప్రకారం భరించాలి అంటే భారము. శరీరంలో ఉన్న అవయవాలన్నీ అదిరిపోతూ ఉన్నాయి. బతుకు మీద విరక్తి, నిస్సత్తువ, నిరాశ. ఒక రోజు కాకపోతే మరొక రోజు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవచ్చుగాక, కానీ సాధ్యం కాదు. ఒకే అసలు కంటే కొసరు ముద్దు అని పుట్టిన సంతానం కన్నా వచ్చినటువంటి మనుమ సంతానం, మనవరాళ్ళ సంతానంతో మరీ యాతన ఉంటుంది. ఒత్తిడి పడుతూ ఉంటాం. ఎందుకింత భారమైన ప్రోగ్రాము? ఎందుకింత బలహీనంగా బానిసలుగా మారిపోవాలి? ఇదేనా విశ్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది? ఇదేనా దైవ సిద్ధాంతం? మంచి స్వీకరించగలిగిన నీతి, న్యాయము, వైబ్రేషన్స్ ఎందుకు పోతూ ఉన్నాయి? ఏమి నేర్చుకున్నాము? ఏది మనం సద్వినియోగం చేసుకున్నాం గమనించండి. జీవితాన్ని ఎంతో గొప్పగా, ఉన్నతంగా, గొప్పగా వయసు పెరిగే కొద్దీ ఆస్వాదన, ఆహ్లాదము, ఆనందం పెరగాలి. వయసు పెరిగే కొద్దీ ఇంకాస్త ఏమైపోతున్నాయి? మారిపోయి మనకి పెనుభారాలయ్యి మన చింతకు ప్రతి భారానికి కారణాలు అవే. ఎందుకు దీని నుంచి ఎందుకు బయటికి రావాలి? మీ ఆనందాన్ని తెలుసుకోవాలి, అనుభవాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మీ బిడ్డల ద్వారా మీకు కలుగుతూ ఉన్న బాధ నుంచి బయటికి రావాలంటే పరిష్కారం ఏంటో చెప్పండి. దానికి పరిష్కారం నేను చెప్తాను. మీ నుంచి తెలుసుకున్న తర్వాత అందరూ తల్లిదండ్రులే కాబట్టి, బిడ్డలున్నటువంటి సంతానం ఉన్నటువంటి యజమానులే కాబట్టి మీ ప్రతి ఒక్కరి ఒపీనియన్ తెలుసుకోవాలి. మీ బిడ్డల ద్వారా మీకు సంతృప్తి, సంతోషం మాత్రమే రావాలి అంటే ఏమి చేయాలో ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తే బాగుంటుంది? కల్చర్ని ఫాలో చేస్తున్నాము. కల్చర్ అంటే సౌలభ్యత, అనుకూలత ఉండే సాంప్రదాయం. మంగళకరంగా జీవించడానికి పెట్టుకున్నది సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలు. కల్చర్ అంటేనే మన పాశ్చాత్య సౌలభ్యత. మనిషి సౌలభ్యత, ప్రతి సౌలభ్యత మన ధార్మిక సిద్ధాంతంలో, మన సనాతన ధార్మిక సిద్ధాంతంలో ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు? లేరు. కానీ స్వేచ్ఛగా ఉండాలంటే, స్వేచ్ఛ మీన్స్ నేను అనేది స్వేచ్ఛ అంటే ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలంటే, దుఃఖంలో నుండి బయటికి వచ్చి ఉండాలంటే, ఆ ఉన్న పాశ్చాత్య దేశాల యొక్క మానసిక స్థితి మనం తెచ్చుకోగలిగితే తేలిగ్గా ఉండగలరు. లేదంటే మనమే ప్రతిదీ పట్టించుకుంటూ ఉండాలి, మనమే ప్రతిదీ భరిస్తూ ఉండాలి, మనమే ప్రతిదీ అనిపించుకుంటూ ఉండాలి. మాటలైనా, తన్నులైనా, ప్రాణాలు తీసే విషయమైనా. ఈరోజు చాలామంది తండ్రులను చంపేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కారణం ఏంటి? దేనికి కారణం? నీకున్న ప్రేమే, మనకున్న ప్రేమే. అలా మారి ప్రేమించకూడదంటారా? తప్పు. ప్రేమకు పరిధి ఉంటుంది, సరిహద్దులు ఉంటుంది. సరిహద్దులు దాటి, పరిధి దాటి మీరు వేరే ఒక స్థలంలో ప్రవేశిస్తే శిక్ష కూడా ఉంటుంది. సరిహద్దులు దాటి, పరిధి దాటి మీరు వేరే ఒక స్థలంలో ప్రవేశిస్తే శిక్ష కూడా ఉంటుంది. పాకిస్తాన్ బోర్డర్లోకి వెళితే ఊరుకుంటారా? గన్ పెట్టి కాల్ చేస్తారు. అలాగే పెళ్లి చేసిన తర్వాత పిల్లల యొక్క జీవితపు సరిహద్దులు దాటి అందులోకి వెళితే ప్రశాంతత ఉండదు, గాయాలే ఉంటాయి.
వయసు పెరిగిన తర్వాత పిల్లల యొక్క దృక్పథంలోకి మనం గనక ఎంటర్ అయితే ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఇది మన ప్రోగ్రాము. ప్రేమ పరిధి దాటకూడదు. శృంఖలత కలిగి ఉంటే రాగం బాగుంటుంది. విశృంఖలమైతే రాగం వికారం అవుతుంది, హృదయం తాండవం అవుతుంది. దయచేసి విశ్వం యొక్క ప్రసన్నతను ప్రయత్నం చేద్దాం. వీలుంటే తల్లిదండ్రులకి దుఃఖం రాకుండా ఉండే ఒకసారిలో తెలుసుకుందాం. విశ్వశక్తి మీద భారం వేసి ఉన్నామనుకునే పరిస్థితి ఒకసారి చూద్దాం. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు. ప్రశాంతంగా ఉన్నాము పట్టించుకోకుండా అనేది కూడా నేతి బీరకాయలో నెయ్యి ఎలా లేదో ఈ విషయంలో కూడా అంత పస ఉండదు అనుకోవడం వరకే. ఇక్కడ విషయం ఏమంటే ప్రేమ వర్మవ్వాలి, స్నేహం కాకూడదు, శాపం కాకూడదు. మనం ప్రేమించింది మనం ఎందుకు శాపగ్రస్తులం అవ్వాలి? ఒకటి ఆలోచించండి. ఇక్కడ పట్టించుకునే మనిషి ఉన్నప్పుడు ఇక్కడ రెండో మనిషి ఏం చేస్తాడు? వయ్యారం పోతాడు, వగలబోతాడు. అవునా? అవును. పట్టించుకొని అయ్యో అని పట్టుకోగానే ఏమవుతుంది? వారికి ఓ సానుభూతి చూపిస్తారు. నేనంటే ఇలా ఉన్నారు అని చెప్పింది విని ప్రతిసారి ఆ కుంటుతూనే ఉంటారు. మానసిక కుంటుతనం వచ్చేస్తుంది. పట్టించుకునే మనిషి ఉంటే ఆ మనిషి ఆ శ్రద్ధ చూపించుకునే వ్యక్తికి బలహీనం గుర్తుపెట్టుకోండి. నెలల పిల్లల టైంలో ముడ్డి కడగచ్చు, మూతి కడగచ్చు. తర్వాత అన్నం తినిపించమని 2-3 సంవత్సరాల వయసులో అన్నీ కడుగుతూ తిరగవచ్చు. సరే, 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు టీనేజ్ దాటి 15 కడగచ్చు. మా పిల్లోడు కదా అని 10 ఏళ్ళకు కూడా కడగచ్చు. గడ్డాలు మీసాలు వస్తూ ఉన్నప్పుడు టీనేజ్ దాటి 15, 16, 17, 18, 19, 21లో కూడా కడుగుతానంటే, 25లో కూడా కడుగుతానంటే, 30లో కూడా కడుగుతానంటే ఎవరిది లోపం? ప్రేమ లోపం. ఏదైతే ఉందో ట్రెడిషన్, సాంప్రదాయం లోపం పాపంగా మారింది. మన పిల్లల కంటే 99 రెట్లు అప్డేట్ వర్షన్లో ఉన్నారు మన ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళకెందుకు దుఃఖం రావడం లేదు? వాళ్ళెందుకు అర్ధాయుష్కులుగా పోకుండా నిండా నూరేళ్ళు జీవిస్తున్నారు? ఎక్కడ వరకు ఎందుకు? ఇక్కడ బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వారు ఎవరైతే కేంద్రీయ పాలిత సంబంధించిన ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి 9-10 గంటల 10 సంవత్సరాల పిల్లలు, 15-20 సంవత్సరాల పిల్లలు ఉన్న ఒక పబ్బులో, ఒక బార్లో అందరూ కలిసి వెళ్ళేసి వాడు తాగొస్తాడు, వెళ్ళి తాగి వస్తారు. ఇది పాశ్చాత్యం కల్చర్. ఇది భారతదేశంలో ఉన్నాం మనం. హైదరాబాదులో ఇదే ఉంది. చెన్నైలో, క్యాపిటల్ సిటీస్ ఇదే ఉంది. రాగా పోగా పాడైపోయిన బుర్రలు ఎవరికి ఉన్నాయంటే మనకే. అందరూ బాగానే ఉన్నారు. ఆ విధంగా వదిలేసి సైలెంట్గా వాళ్ళు తాగేసి వీళ్ళు తాగుతూ ఉంటే ప్రశాంతంగా ఉన్నారు. అలా అని ఆ స్థితి తెచ్చుకోవాలని కాదు. ఆలోచన చేసి వారి గురించి వారనే మాటలు పడుతూ వారు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎన్ని రకాలు తల్లిదండ్రులుగా వారిని ప్రశాంతంగా ఉండటం కోసం ఎన్ని త్యాగాలు చేసుంటారు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి మానవ హక్కు ఒకటి ఉంది. హక్కుల ఉల్లంఘన ఏ ఒక్కరూ చేయకూడదు. మానవ హక్కు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఒకటి ఉంది మనకి. వ్యక్తిగత స్వేచ్ఛ. భారత రాజ్యాంగంలో మనకు వచ్చిన హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ కాన్ఫరెన్స్లో ఉన్న మీకు ఎంతమందికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది అనుకోవచ్చు. మేము ఫ్రీగా ఉన్నాం సార్, ప్రశాంతంగా ఉన్నాం అనుకోవచ్చు. భర్త ద్వారా అయినా భార్య ద్వారా అయినా బాధలు పడవలసిన అవసరం లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. నచ్చితేనే మాట్లాడతాము, నచ్చితేనే ఉండడము, నచ్చితేనే కలిసి ఉండడము. వ్యక్తిగత స్వేచ్ఛ భంగం వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు గరాంచాల్సిన అవసరం లేదు. ఇది చట్టం. హక్కుల ఉల్లంఘన బయట వారు చేస్తేనే కాదు, మనం సద్వినియోగం చేసుకోకపోయినా హక్కుల ఉల్లంఘనే. నీకున్న హక్కును ఉల్లంఘించవద్దు. దయచేసి చట్ట ప్రకారం రగిలిపోతూ బ్రతికే బ్రతుకు కన్నా ప్రశాంతమైన చావు మిన్నా. చస్తూ బ్రతికే బ్రతుకు కన్నా
మరణం మిన్నా ఎంతకాలం మరణిస్తారు, ఎన్నిసార్లు మరణిస్తారు, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎక్కడిది ఆవేదన? ఇది ఆవేదన కాదండి, పరమార్థం ఉంది ఇందులో. వాస్తవాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది. ఏం నలిగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరేమన్నా కుంటోళ్లనో గుడ్డోళ్లనో పుట్టించారా? మీ పిల్లల్ని అంగవైకల్యంతో కని ఉంటే నా తప్పిదమే కదా. అంగవైకల్యంతో నేను కన్నాను కాబట్టి నేనే సాకాలి, నేనే పెట్టాలి, ముడ్డి మూతి కడగాలి, చేసుకోవాలి, చూసుకోవాలి, తప్పులేదు. కానీ అలా కనలేదే, మంచిగానే కన్నారు కదా. ఇది అందరి గురించి మాట్లాడడం లేదండి, ఎక్కువ మంది ఉన్న మానసిక స్థితి గురించి ప్రోగ్రాంని బట్టి మాట్లాడుతున్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నారు కుటుంబంలో తల్లిదండ్రులు. కరెక్ట్ కాదు. మీ ప్రేమే వారికి శాపం కాకూడదు, మీ ప్రేమ వారికి వరమవ్వాలి అనుకోవచ్చు. మేము వాళ్ళకి ప్రేమించే కదా ఇవన్నీ చేశాం, కానీ అది శాపం అవుతుంది. సద్వినియోగపరచండి. తేలికగా ఉండాలంటే ఒక సూత్రం ఉంది, చెబుతాను, ప్రయత్నం చెయ్యండి. మీ ఇంటి నున్న మీ బిడ్డ, దారిపోయే బిడ్డ ఒకటేనా? అది కదా. రోడ్డు మీద పోయే బిడ్డ మన బిడ్డ ఒకటి కాదు కదా, ప్రత్యేకం. మన వారసుడు మన ఇంటి బిడ్డ. దారే పోయే వాళ్ళు కానీ ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో దారేపోయే వాళ్ళకున్నంత శ్రద్ధ ఇంట ఉన్న బిడ్డలకు లేదు. గమనించండి. అందరి విషయాల్లో చెప్పడం లేదు, 99% విషయంలో చెప్తూ దారిపోయే వాళ్ళకి అయ్యో పాపం అనేటటువంటి మానవతా దృక్పథం అన్నా ఉంటే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అయ్యో పాపం అనేటటువంటి అంత టైం కూడా లేదు. ఇది గమనించాల్సిన విషయం. అయితే మీకు చెప్పబోయే తేలికైన విషయం, దారిపోయే బిడ్డ ఈ బిడ్డ ఒకటే అనే భావనలోకి రండి. సాధ్యం కాదంటారా? మన బిడ్డ దారిపోయే బిడ్డ అనేది ప్రోగ్రాం. ఆ బిడ్డ ఈ బిడ్డ ఒకటే వాస్తవం. అందులో ఉన్నటువంటి నేనే, ఇందులో ఉన్నటువంటి నేనే ఒకటే. అక్కడున్న ప్రాణి, ఇక్కడున్న ప్రాణి ఒకటే, కామన్. విశ్వంలో మనందరం ఒకటే. కాకుంటే అక్కడ బాండింగ్ పెట్టుకున్నాం, ఒక ప్రోగ్రాం చేసుకున్నాము. వీరి ద్వారా వీరు రావూరి వారు, వీరు జంజనం వారు, సరిహద్దులు పెట్టుకున్నాము, హద్దులు దాటిపోలేదు. వారిని ప్రేమించే విషయంలో అయితే ఎంత దూరమైనా హద్దులు దాటి వెళ్తాం. పిల్లల కోసం కానీ బాహ్యంలో బయట ఉన్న వారిని ప్రేమించే విషయంలో హద్దులు దాటిపోలేము. ఇదే శాపం. ఏకత్వం అంటే నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఒకటే. వ్యక్తిత్వం అంటే నా కుటుంబం నాది, నీ కుటుంబం నీది. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. దారిపోయే బిడ్డ నా బిడ్డ ఒకటే చేసి చూపించండి. కానీ అది శాపం కాకూడదు. మీరు చూపించేటటువంటి బాధ్యత శాపం కాకూడదు. ఈ ఒక్కటి ప్రయత్నం చేయండి, బాగుంటారు. ఈ ఒక్కటి ప్రయత్నం చేయండి, బాగుంటారు. ఇక్కడ ఒక విషయం కూడా ఉందమ్మా. సమాజానికి మనం నేర్పించే సిద్ధాంతం, మనం నేర్చుకుంటున్న సిద్ధాంతం ప్రకారంగా బాధ్యతలు 5 రకాలు తీసుకున్నాం మనం. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత, ప్రకృతి పట్ల బాధ్యత తీసుకున్నాం కదా. అవును. ఎప్పుడైతే నైతికత అలవాటు చేసి బాధ్యతగా వారిని మనం అలవర్చి గనక సమాజానికి అందిస్తే వాళ్ళు ఔషధ మొక్కలు అవుతారు మన పిల్లలు, లేదంటే విషపు మొక్కలుగా మారతారు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు గందరగోళం అవ్వడానికి కారణం మన సమాజానికి ముళ్ళ పొదలను, విషపు మొక్కలని అందిస్తున్నాం. మన కుటుంబాల నుంచి స్వార్థం ఏర్పడిందంటే బిడ్డలకి అది విషం. ఆ స్వార్థంతో పంపించినప్పుడు సమాజానికి చేటు కర్మ పెరుగుతుంది. కర్మ తల్లిదండ్రులకు వస్తుంది, చేస్తున్న వాళ్ళకి కర్మ వస్తుంది. ఈ కర్మ రాకుండా ఉండాలంటే వీరు నెచ్చుకోకూడదు, నొప్పించకుండా ఉండాలంటే ఇక్కడ మన ప్రేమ వరం అవ్వాలి, శాపం కాకూడదు. మనం చూపించే
అటువంటి ప్రేమ వారికి వరమవ్వాలి. ఈ రోజున ప్రతి కుటుంబం శాపాలే ఉన్నాయి. ఆలోచన చెయ్యండి. ప్రోగ్రాంలో ఉంటే దుఃఖం వస్తుంది, వాస్తవంలో ఉంటే దుఃఖం రాదు. వాస్తవానికి కనెక్ట్ అవ్వండి. బయట రోడ్డు పోయే బిడ్డ ఈ బిడ్డ ఒక్కటే. సింపుల్. గౌతమ బుద్ధుడు చేసిందదే. కుటుంబాలు కలిగి ఉన్నటువంటి సన్మార్గులు, సంతులు, యోగులు, మహర్షులు చేసిందదే. అది చేయమనంటున్నాను అంతే. వారేమో ఎడార్లకు అరణ్యాలకు పోయి చేశారు. మనం ఈ సమాజం అనే అరణ్యంలోనే, ఈ దేశం అనే ఒక పెద్ద అరణ్యంలోనూ ఉన్నాము. ఇక్కడే ప్రయత్నం చేద్దాం. మన కుటుంబంలోనే ప్రయత్నం చేద్దాం. ఇది కండిషన్ కాదు. మీరు హ్యాపీగా ఉండటం కోసం ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ప్రయత్నం చేద్దాం. సుఖీ భవ. అందరికీ నమస్తే. ఇటువంటి గొప్ప విషయాన్ని మాకు తెలియపరిచినటువంటి శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురువు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం నాకు సోషల్ మీడియా ద్వారా ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.